కవిత కొత్త పార్టీ కేటీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మనం చర్చ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. కవిత కొత్త పార్టీ పెడతారనగానే కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఇచ్చారు. కవిత కొత్త పార్టీ పెట్టడం తెలుగుదేశం పార్టీ ప్రస్తావనకి సంబంధం ఏంటి, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు కేటీఆర్ నిన్న బయటకు వచ్చి మాట్లాడారండి. మీరు అన్నట్టుగా కవిత తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఎక్కడ తన కొత్త పార్టీకి పెట్టుకుంటారో అనే భయంలో ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అవకాశం ఉందంటారా? పెట్టుకునే అవకాశం ఉంది, కానీ దానికి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అభ్యంతరం చెప్పకూడదు. అంటే ఒక పార్టీ ఒకళ్ళు మార్చుకున్నాక పేరు, ఒక పార్టీ పేరుని ఇంకో పార్టీగా సాధారణంగా అది వేకెన్సీ ఉంటే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల కమిషన్. కానీ ఇక్కడ మీకు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేశాక తెలంగాణ రాష్ట్ర సమితిని ఒకవేళ కవితకి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ నేపథ్యంలో నిన్న 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు కేటీఆర్. ఒకటి, పిల్లలు తండ్రిని ఏడిపించకూడదు, సంతోషపడకపోయినా పర్వాలేదు, ఏడిపించద్దు అన్నారు. రెండోది, మళ్ళా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నాము, తెలంగాణ రాష్ట్ర సమితి పేరు గురించి మేము చర్చలు చేస్తున్నాము అనేది చెప్పారు. అంటే కొత్త పార్టీ కవిత పెట్టే పార్టీకి టీఆర్ఎస్ పెట్టుకుంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది. అందులో తను దూకుడుగా వెళ్తున్నారు. ఆవిడ ఏం చేస్తున్నారంటే సమస్యల మీద చర్చిస్తోంది. ఆవిడ నిస్సంకోచంగా ఆవిడ తండ్రి చేసిన తప్పిదాలని చూపిస్తోంది. ఆ టైంలో మీకు ఇది అన్యాయం జరిగింది, ఇది అన్యాయం జరిగింది అని చెప్తోంది. కానీ ఆ అన్యాయం జరగడంలో తను కూడా భాగస్వామి అనే విషయాన్ని కవిత మర్చిపోతున్నారు. అక్కడ మీరు గమనించాల్సింది అది. రెండోది, మీకు గుర్తుందో లేదో, నేను బిగినింగ్ లోనే చెప్పాను, ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ ఓడిపోయాక వీళ్ళు టీఆర్ఎస్ గా మారిపోతే బాగుంటుందండి, తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది అని గతంలోనే చెప్పాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అసలు భారత రాష్ట్ర సమితి అని మార్చాకే వాళ్ళకి కాలం కలిసి రాలేదు, తిరోగమనం మొదలైంది. ఇప్పుడు మీకు సత్యం మైటాస్ ఎగ్జాంపుల్. ఎప్పుడూ కూడా మనం దేన్ని కూడా తిరగరాయకూడదు. ఇక్కడ వీళ్ళు అదే చేశారు. ఇంకొకటి ఏం జరిగింది, ఇవాళ భయపడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఇంకొక మాట అన్నారు, అక్కడ షర్మిల దెబ్బతిన్నారు. నన్ను అడిగితే షర్మిల కొత్త పార్టీ పెట్టి ఆవిడ బాగుకున్నదేం లేదు. కానీ కాంగ్రెస్ లో ఆవిడ ఎందుకుంటున్నారంటే తను కాపాడుకోవడం కోసం. అంటే అన్నగారితోటి ప్రాణ భయంతో ఆవిడ ఇవాళ కాంగ్రెస్ తో ఉన్నారు అనేది కాదనలేని సత్యం ఎవరైనా, అది ఉన్న వాస్తవం అది. కానీ ఇక్కడ కవితకి అలాంటి సిచ్యువేషన్ ఏమీ లేదు. ఎందుకంటే అన్నగారు ఏమి అనరు, తండ్రి ఏమి అనరు. తండ్రి మాట్లాడకపోవటానికి రీజన్ కూడా కవిత ఆలోచించాలి. ఇవాళ కవిత కోపం తెచ్చుకుని తండ్రిని దూరం పెడతాను, తల్లిని దూరం పెడతాను, లేకపోతే నేను వేరే పార్టీ పెట్టుకుంటాను అనేకంట ఆవిడ జాగృతి పరంగా చాలా చేసింది. గతంలో ఆవిడ బతుకమ్మని రివైవ్ చేశారు. కానీ ఎప్పుడైతే మద్యం స్కామ్లో ఇరుక్కున్నారో ఆవిడ తాను తరచి ఆలోచించుకోవాలి. ఒక బీఆర్ఎస్ ఇవాళ దెబ్బతింది, బీఆర్ఎస్ నెగ్గలేదు అనే దానికి కవిత కూడా చాలా మట్టుకి కారణం అండి. ఒక 50% కవిత అయితే వాళ్ళు 50% స్వయంకృతాపరాధం. ఒకటి, ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళల్లో కూడా వాళ్ళు పట్టించుకోవటం పేరు మారేటప్పుడు సెంటిమెంట్ పోయింది. మీకు ఏమంటే తెలంగాణ అనే పదం పెట్టుకుని కుటుంబం దోచుకుంది. కాళేశ్వరం అనేది మీకు ఒక గుదిబండి అయిపోయింది. తర్వాత ఎవరికి కూడా సంతోషం లేదు. తెలంగాణ వచ్చాక ఎందుకు విడిపోయాంరా అనేదే ప్రజల మనసుల్లో నాటుకుంది. విడిపోవడం వల్ల నష్టపోయింది ప్రజలు, లాభపడింది ఒక్క కుటుంబం అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిందండి. అందులో రేవంత్ రెడ్డి కూడా చాలా తెలివిగా తెలంగాణ నినాదం ఎత్తుకోలేదు. ఆయన తెలంగాణ ఆంధ్రానా అని ఆలోచించకుండా అభివృద్ధి మంత్రం పట్టించాడు ఆయన. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా తెలంగాణ ఎక్కడుంది సార్? అవసరమే లేదు అది. ఎందుకంటే మీరు ఏ తెలంగాణ అని పెట్టుకుని మీరు వచ్చారో, మీరు తెలంగాణ ఫలాలు ఎవరికి ఇచ్చారు? మీరు ఫలాలు ఇవ్వకపోగా తెలంగాణ అనే పదాన్ని సెంటిమెంట్ గా చూసుకున్న దాన్ని తీసి బీఆర్ఎస్ చేస్తున్నారు. మీరే తెలంగాణని పక్కకు పడేశారు. అంటే మీ అవసరం అయిపోయింది. 10 ఏళ్ళు దోచుకున్నారు తెలంగాణ పేరు చెప్పి. అంతకుముందు 10 ఏళ్ళు ఉద్యమం పేరు చెప్పి దోచుకున్నారు. 2 దశాబ్దాలు దోచుకున్నది 20 తరాలు కూర్చుని తిన్నా తరగనంత సంపాదించుకున్నారు. ఇంకా మీకు అవసరం లేకపోయింది. ఇవాళ చెల్లెల కోసం, సెంటిమెంట్ కోసం మళ్ళా మీరు ఆలోచిస్తున్నారు. మేడం, వీళ్ళు ఈ కుటుంబాలు, అక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం, ఆరిపోయే దీపానికి ఎలుగక్కులాగా అలా వచ్చి ఒక వెలిగి వేల కోట్లు సంపాదించుకుని ఆఖరికి ఆ ఇంట్లో వాళ్ళు కూడా సంతృప్తి పడకుండా కొట్టుకుని విడిపోయే స్థాయికి వచ్చారంటే ఆ కుటుంబాలు ఎలా చూడాలి, ఎట్లా రాజకీయాల గురించి మాట్లాడాలి? సార్, అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. మీకు ఏది కూడా
అంటే ఆకస్మికంగా వచ్చే ధనం కానీ అప్పరంగా వచ్చే ఏది కూడా మీకు సంతోషాన్ని ఇవ్వదు. ముఖ్యంగా కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తాయి. అవునా? అందుకే నడమంత్రపు సిరి నరం మీద పుండు అంటారు. ఊరికే చెప్పలే పెద్దవాళ్ళు. ఇదేమైంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కుటుంబంలో తండ్రి కొడుకుని దూరం పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆ కొడుకు చేతే ఆయన తిన్నాడు మాటలు పడ్డాడు అని అంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ తీసుకుంటే కూతురు వల్ల ఈయన నష్టపోయాడు, కొడుక్కి తండ్రికి కూడా గొడవలు ఉన్నాయని అంటారు. ఎలక్షన్స్ ముందు కూడా చాలా కొట్టుకున్నారని. ఏం జరిగిందో మనకు తెలియదు. ఇవాళ అయితే సంతోషం అయితే లేదు. ఇద్దరి దగ్గర కూర్చుని తిన్నా తగినంత ధనం ఉంది, లక్షల కోట్లు ఇద్దరికి ఉన్నాయి. కానీ మనశ్శాంతి అనేది కరువుగా ఉంది. మనుషుల మధ్య ఆప్యాయతలు లేవు. అసలు ఏం చేసుకుంటారు మేడం? ఇప్పుడు అన్నా చెల్లి విడిపోయి అంత గొడవలు పడి కొట్టుకోవడం కంటే ఉన్నది చెరికాసు పంచుకోవచ్చుగా. అంత పెద్ద మనసు ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు డబ్బు మదం అంటారు చూడండి. ఇప్పుడు డబ్బు కన్ను మిన్ను కానకుండా చేస్తోంది, కానీ ఇది శాశ్వతం కాదని వాళ్ళు అనుకోవట్లే. ఏం సార్ తెల్లారు లేస్తే ఉంటామో లేదో తెలియదు మనకి. ఎవడో అనుభవిస్తాడు. ఇప్పుడు రాజుల సొమ్ము రాళ్ల పాలని వీళ్ళందరి సొమ్ము చూడండి ఎవడికో వెళ్తుంది ఆఖరికి. ఉదాహరణ బోల్ చూసాం మనం. ఎందుకు జయలలిత ఎవడికి పెళ్లి చేసిన 100 కోట్లు పెట్టి వాడు ఎవడ అసలు ఇవాళ ఎక్కడున్నాడు వాడు? జయలలిత ఎంత దిక్కులేని చావు చచ్చింది. నేను అనేది అది మనిషి వాస్తవాలు గ్రహించాలండి. ఇంకొకటి ఇందాక తెలుగుదేశంతో ఎందుకు పోల్చాడు ఈయన అనుకున్నాం కదా సార్. ఎందుకు పోల్చాడంటే ఆయన ఏమంటున్నారు, తెలుగుదేశం ప్రస్తావన తెచ్చాడు ఆయన. నిన్న తెచ్చాడు సార్. ఇప్పుడు అప్పుడప్పుడు వాస్తవాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర అని ఆ రోజు ఒప్పుకోవాల్సి వచ్చింది. చాలా సందర్భాల్లో మాట్లాడాడు ఆయన. ఫస్ట్ కాదన్నాడు కానీ మేము ఎందుకు ఓడిపోయామో చెప్తూ ఆయన ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి తమ నేతల్ని పంపిస్తామని చెప్పాడు కేటీఆర్. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయంతో తాము ఓడిపోయామని చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో కమ్యూనికేషన్ లోపం వల్ల నష్టపోయామని, దానిని మార్చే ప్రయత్నంలో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ లాగా కేడర్ తో సంబంధాలు పెంచుకుంటామని అన్నారు. 2 నెలల తర్వాత సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. మీరు గమనిస్తే కనుకైతే కార్యకర్తలతో అనుసంధానం లేకపోవడం అనేది ఇక్కడ బీఆర్ఎస్ కి జరిగింది, అక్కడ వైసీపీకి జరిగింది. అక్కడ వాళ్ళు వీళ్ళని పెట్టుకున్నారు వాలంటీర్లని. వాలంటీర్ వ్యవస్థ వల్ల అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేకి కార్యకర్తలకి సంబంధం లేదు, ఎమ్మెల్యేకి అధినేతకి సంబంధం లేదు. మొత్తం కట్ ఆఫ్ అయిపోయి అసలు పార్టీ ఎందుకు కాకుండా పోయింది. ఇక్కడ వీళ్ళకి కూడా అదే జరిగింది. కాకపోతే ఇవాళ వీళ్ళు జ్ఞానోదయం తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది 44 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఎలా కొనసాగుతుందో వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ కేడర్ కంటే కూడా కార్యకర్తలు ముఖ్యం అనేది వీళ్ళు గమనించారు అనేది వాళ్ళకి అర్థమయ్యాక ఇవాళ తెలుగుదేశాన్ని వీళ్ళు ఫాలో అవుతామని చెప్తున్నారు. ఇది మంచిదే ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే, ఒకవేళ బీఆర్ఎస్ బార్ టీఆర్ఎస్ కి అనేది మనం చెప్తున్నాం. అంతిమంగా ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా తెలుగుదేశం పార్టీ అడుగులో అడుగు వేయాల్సిందని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని నమ్ముకోవాల్సిందని విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.